హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి కామెంట్స్ కూడా చేసి మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నేను వీడియోస్ గోయింగ్ ఆన్ పీరియడ్ వెళ్ళే కొద్దీ కొంచెం డిఫరెంట్గా మీకు యూనివర్స్ నుంచి మీకు మీరు అడిగే ఏ క్వశ్చన్స్ అవుతున్నాయో వాటికి క్లారిటీ అనేది ఇస్తానండి. డిఫరెంట్గా మీకు అర్థమయ్యేలాగా, అంటే ఒకటే విధంగా చెప్తే మీకు క్లారిటీ, మీకు నమ్మకం అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో అందుకని నేను డిఫరెంట్గా మీకు ఆన్సర్ యూనివర్స్ నుంచి వచ్చేది ఎంతవరకు జెన్యూన్ అనేది మీకు నమ్మకం కలిగించడం కోసం కూడా నేను కొంచెం డిఫరెంట్ మెథడ్స్లో కూడా మీకు రీడింగ్ అనేది ఇస్తానండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు లైక్ చేసే వాళ్ళకి అందరికీ కూడా అండి, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండి. మూవ్ ఫార్వర్డ్, డోంట్ స్టే అట్ వన్ ప్లేస్, మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. టేక్ రైట్ డెసిషన్ అండ్ రైట్ టైం. ఓకే, టైం కూడా రైట్ టైంలో రైట్ డెసిషన్స్ అనేది కూడా తీసుకోవాలి. మనం టైం వెళ్ళిపోయిన తర్వాత మనం డెసిషన్ తీసుకున్నా కూడా మనం అనుకున్నది నెరవేరేవండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు పోను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో చాలామందికి. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు అరే నేను రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, నేను ఇలా తీసుకుని ఇలా చేసుంటే బాగుండేది, ఇలా జరిగేది ఉండేది కాదు. ఇలాగ చాలా వరకు మనము తీసుకునే అంటే రాంగ్ డెసిషన్స్ వల్ల అండ్ రైట్ టైంలో తీసుకొని రైట్ డెసిషన్స్ వల్ల చాలా వరకు మనము రిలేషన్షిప్లో ఇబ్బందులు అనేవి పడతాం. నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ అండి, క్యారియర్లో కానివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే అండి మీకు రెండు ఉన్నాయి. ఫస్ట్ ఒకటేమో మీ సెల్ఫ్ రీడింగ్, అంటే మీ సెల్ఫ్ రీడింగ్ అని అంటే మీకు యూనివర్స్ ఈరోజు ఏం ఆన్సర్ ఇస్తున్నారు ఈ రీడింగ్కి సంబంధించి అనే దానికి ఏంజిల్ ఆన్సర్స్ ఒకటి ఇస్తున్నాను. అండ్ అలాగే మీరు మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి, అది ఎన్ని రోజులలో అవుతుందో అనేది మీకు ఇక్కడ కార్డ్స్లో వస్తుంది. మీరు మీ కోరిక అనేది మనసులో చాలా స్ట్రాంగ్గా నమ్మకంతో మీరు చక్కగా కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని అనుకుంటూ ఉండండి. అండ్ ఏదైనా సరేనండి, లైక్ కెరీర్కి సంబంధించి కానీ, రిలేషన్షిప్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, అంటే ఎన్ని డేస్లో అయిపోతుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి నేను టైం ఒరాకిల్ కార్డులో మీకు చెప్తాను. అండ్ ఏంజిల్ ఆన్సర్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? నేనేం టైం వేస్ట్ చేయనండి, మీరు కొద్దిగా పేషెన్స్గా ఉండండి. ఏదైనా సరేనండి మనం సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ ఉంటేనే ఏదైనా కూడా మనం సాధించగలుగుతాము. సో ఫస్ట్ నేను మీకు ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా అసలు మీ సెల్ఫ్ రీడింగ్కి యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఇచ్చే రీడింగ్కి సంబంధించి అనేది చూద్దాము. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వ్యూ చేస్తున్నారో, మెయిల్ ఫీమేల్ ఎవరైనా సరే, ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్కి సంబంధించి మీరు ఎలాంటి ఏంజిల్ ఆన్సర్ ఇస్తున్నారు, ఏంజిల్స్ ద్వారా మీరు ఏం ఆన్సర్ వీళ్ళకి చెప్పాలనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ దెమ్ ద పర్సనల్ జనరల్ రీడింగ్. సో జనరల్ రీడింగ్లో నేను వ్యూవర్స్కి అక్యురేట్గా మీ ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు యూనివర్స్. సో ఇప్పుడు నేను చూస్తానండి వ్యూవర్స్కి యూనివర్స్ మీకు అసలు ఏంజిల్ ఆన్సర్ ఇస్తున్నారు, మీరు ఇష్టపడే వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, దానికి ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో మనం ఫైనల్గా కూడా మళ్ళీ చూడొచ్చండి. ఓకేనా? ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ట్రస్ట్ కార్డుకి మీనింగ్ ఏంటో కూడా మనము రీడింగ్ తర్వాత అర్థం చేసుకుందాం. ఎందుకు యూనివర్స్ ట్రస్ట్ చేయమంటున్నారో మనం తెలుసుకుందాం. సో దానికంటే అదైంది కదా. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మీరు మనసులో మీ కోరిక ఏదైతే ఉందో కొంచెం బాగా ఆలోచించుకోండి. మేజర్గా మీరు ఏం కావాలి, ఏ టైం వరకు అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటే కనుక దానికి కరెక్ట్గా ఆన్సర్ నేను ఇస్తాను. ఓకే, మీరు మీ మనసులో ఏముందో మీరు అనుకుంటుండండి. నేను షఫిల్ చేస్తున్నాను కదా, ఇది మీ గురించేనండి. సో మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ఎప్పటి వరకు అవుతుంది అనేది మనం యూనివర్స్ ద్వారా తెలుసుకోబోతున్నాము. ఓకేనా? సో మీరు మనసులో అనుకోండి. నేను ఇప్పుడు మాట్లాడడం ఆపేస్తాను, మీకు డిస్టర్బ్ అవుతుంది. నేను జస్ట్ షఫుల్ చేస్తుంటాను, మీరు మనసులో అనుకోండి.
ఓకే. అనుకున్నారు కదా! సో, మీ మనసులో ఉన్నది ఏ టైం వరకు నెరవేరుతుందో చూద్దాం. ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నాను. మీ మనసులో ఉన్నది ఎప్పటి వరకు నెరవేరుతుందో చూద్దాం. వితిన్ 3 మంత్స్ అంటండి. వితిన్ 3 మంత్స్. సో, మీ మనసులో మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో, ఆ కోరిక ఎప్పటి వరకు నెరవేరుతుంది అనంటే, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే వితిన్ 3 మంత్స్. సో, 3 మంత్స్ లోపల మీ మనసులో ఏదైతే కోరిక మీరు అనుకున్నారో, అది నెరవేరుతుంది. మీరు నమ్మొచ్చు. దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఇప్పుడు మనసులో, దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఇంకొకటండి, మీరు మీ కోరికలు ఏవైనా ఉంటాయి కదా! మీకు నెరవేరాలని చెప్పేసి అవి ఎవ్వరితో కూడా మనము షేర్ చేసుకోవద్దండి. ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైనా సరే, ఎంత క్లోజ్ ఈవెన్ వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఎనీ పర్సన్‌తోనండి. పర్సన్‌తో షేరింగ్ అయితే చేయకూడదు. సో, మీరు పర్సన్‌తో షేర్ చేసుకుంటే అది నెరవేరదు. కాబట్టి మీ కోరిక నెరవేరే వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఎవ్వరికీ కూడా చెప్పకూడదండి. అది యూనివర్స్‌కి తప్ప ఎవ్వరికీ కూడా తెలియకుండా ఉండాలి. మీకు మీరు ప్రే చేసే భగవంతుడికి తప్ప ఎవ్వరికీ కూడా తెలియకూడదు. సో, అందుకని ఏదైనా సరే కోరిక నెరవేరాలంటే మనము భగవంతుడితో మాత్రమే ఆ కోరికని చెప్పుకోవాలి తప్ప వేరే వాళ్ళకి చెప్పకూడదు. నాకు ఇది కావాలి, నాకు ఇది నెరవేరాలి. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే చెప్పకూడదండి. మీరే చూడండి, మీకు రిజల్ట్ వస్తుందో లేదో మీరే చూడండి. సీక్రెట్గా ప్రే చేసుకోవాలండి ఏదైనా సరే. సక్సెస్ అనేది సీక్రెట్గా చేయాలి. సెలబ్రేషన్ అనేది అందరికీ తెలిసేలాగా చేయాలి. ఓకేనా? సక్సెస్ అనేది మనకు చూడాలి. మన మన సక్సెస్ని వేరే వాళ్ళు చూడాలి తప్ప తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి మన సక్సెస్ని. ఓకే, కానీ మన సీక్రెట్స్ ఎవరికి కూడా మనము చెప్పకూడదు లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు నేను మీకు థంబ్నెయిల్లో ఇచ్చాను కదండి. ఏమి ఇచ్చాను? ఒకటి, ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నారు. మేల్, ఫీమేల్, థర్డ్ పార్టీ రిలేషన్, ఎనీథింగ్ అండి. ఎనీ రిలేషన్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ప్రజెంట్ మీతో ఉన్న పర్సన్ కానీ, ఎక్స్ పార్ట్నర్ కానీ, లేదంటే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి కానీ, మీరు ఫస్ట్ నిర్ణయించుకోండి. మీకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ వ్యక్తి ద్వారా మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని మాత్రమే మీరు మనసులో తలుచుకోండి. ఎక్స్ పార్ట్నర్ని, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ని, ఫ్యూచర్ పార్ట్నర్ని కలపకండి. మీరు ఒక్క పార్ట్నర్ని, అంటే ఒకటే వ్యక్తి గురించి మీరు ఫ్యూచర్లో ఈ పర్సన్తో అయితే నా జీవితం ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని మాత్రమే మనసులో తలుచుకోండి. సో యూనివర్స్ ఎందుకంటే అండి, క్వశ్చన్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్ క్వశ్చన్కి స్పెసిఫిక్ ఆన్సర్ వస్తుంది. మనసులో మనకి 2-3 వాటికి ఆన్సర్ రాదు. సో ఒకటే ఆన్సర్. మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ జీవితం ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకోబోతున్నాం. ఓకేనా? మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని గురించే మనం ఇప్పుడు ఆన్సర్ యూనివర్స్ నుంచి తెలుసుకోబోతున్నాం. సో మీ మనసులో ఎవరైనా సరేనండి, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆ వ్యక్తితో నా జీవితం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన రీడింగ్. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. అండ్ వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో వీళ్ళ జీవితం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో మీకైతే క్లారిటీ ఉంది కదండి, ఎవరితో మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఫ్యూచర్ గురించి అనుకుంటున్నారో. సో ఆ వ్యక్తితో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది ఎక్స్ పార్ట్నరా, ఆల్రెడీ ఉన్న పార్ట్నరా, ఫ్యూచర్ పార్ట్నరా అనేది మీరు డిసైడ్ చేయండి. మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఎవరి గురించి, మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి అయితే మీ మనసులో ఉన్నారు కదా. సో వాళ్ళ గురించి మనం ఇది తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, థర్డ్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే. సో యూనివర్స్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తితో వీళ్ళ జీవితం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. సో 4 ఆఫ్ స్వార్డ్స్ మీ మనసులో ఉన్న వ్యక్తితోనండి. 9 ఆఫ్ వీల్స్, అండ్ 10 ఆఫ్ వీల్స్. ఓకే, సో ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో మీ భవిష్యత్ అనేది మీరు కోరుకున్న విధంగానే ఉండబోతుంది. సెలబ్రేషన్ చూసారు కదా, 3 ఆఫ్ కప్స్. సో 3 ఆఫ్ కప్స్ అంటే ఏంటి? మీ ఫ్యామిలీతో మీరు సెలబ్రేషన్ చేసుకునే మూమెంట్స్ ముందు ముందు ఉన్నాయి భవిష్యత్తులో మీ మనసులో ఉన్న వ్యక్తితో. అది ఎవరైనా సరే మీ మనసులో ఉన్న వ్యక్తితోనండి. ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటే మీకు స్టార్టింగ్లో అంటే మీకు పరిచయం అయినప్పుడు
ఆల్రెడీ మీకు పరిచయమై దూరమైన వాళ్ళైనా సరే, ఆల్రెడీ ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరే, ముందు ముందు వచ్చే భవిష్యత్తులో వచ్చే పర్సన్ అయినా సరే, మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఆ పర్సన్‌తో మేబీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకేనా? ఎవరితోనైనా సరే అండి. మీ మనసులో ఉన్న వ్యక్తితో మేబీ ప్రస్తుతం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేకపోతే ముందు ముందు గూడా ఉండొచ్చు. కాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా, ఏవున్నా సరే, ప్రతీది గూడా మీరు బాధపడటం గూడా జరుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా జరుగుతుందా? లేదా? అసలు నేను రైట్ పర్సన్‌ని నేను ఎన్నుకున్నానా? లేదా? ఇలాంటి ఆలోచనలతో మీరు కొన్ని రోజులు సతమతం అవ్వడం గూడా జరుగుతుంది. అండ్ వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు గూడా పడటం జరుగుతుంది. అన్ని రకాలుగా మీరు కోరుకున్నట్టుగా లేదు నా భవిష్యత్ అని మీరు బాధపడే రోజులు గూడా ఒస్తాయి. అండ్ అన్నీ ఉన్నా సరేనండి. ఓకే. మీతో అన్నీ ఉన్నా సరే, అయినా ఏదో వెలితి అనేది మీకు అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోయి, మీరు కోరుకున్న విధంగా మీ జీవితంలో మీకు అన్ని రకాలుగా బాగా చూసుకునే పర్సన్ అండి. మంచి పర్సన్. అండ్ వాళ్ళతో మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ నెరవేరేవి. లైక్ మీరు ఏదేదైతే కోరుకుంటున్నారో, మీరు ఇలాగుండాలి నా భవిష్యత్తు, నేను ఇది కోరుకుంటున్నాను, ఇది కావాలి నాకు, ఈ పర్సన్ నన్ను తప్ప వేరే వాళ్ళని ఇష్టపడకూడదు, ఈ పర్సన్‌తోనే నా జీవితాంతం నేను ఉంటాను. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్, లవ్, మ్యారేజ్ ఎవరైనా సరేనండి. సో, వాళ్ళతో మీరు ఏదైతే భవిష్యత్తు ఊహించుకున్నారో, ఏ విధంగా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో, ఆ విధంగా మీ జీవితం అయితే ఉండబోతుంది ముందు ముందు. అండ్ ఇక్కడ కొద్దిమంది మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి గూడా మీ పర్సన్ మీకిష్టమైన వ్యక్తితోనే మీకు మ్యారేజ్ కూడా జరగబోతుంది. మీరెవరితోనైతే ఊహించుకుంటున్నారో జీవితం వాళ్ళతోనే జరుగుతుంది. అండ్ మీరు ఏ విధంగా అయితే కలలు కన్నారో, మీరు ఏ విధంగా అయితే మీ భవిష్యత్తులో ఉండాలి ఇద్దరం కలిసి మేము ఇది చేయాలి, అది చేయాలి, ఇలాగ ఏవేవో కలలు ఉంటాయి గదండీ! మీరు కలలన్నీ నెరవేర్చుకోవాలని అనుకుంటారు కదా! లైక్ ఇద్దరం కలిసి జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఇద్దరం కలిసి ఫైనాన్షియల్‌గా ఎదగాలి, లేదని అనుకుంటే మేమిద్దరము కలిసి ఆహ్ మా భవిష్యత్తులో అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పే కోరుకుంటారు ఎవరైనా సరే. సో, ఆ కోరికలు గూడా నెరవేర్చే పర్సనే మీ జీవితంలోకొస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకొని, మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ అండి. కేరింగ్ పర్సన్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్, మిమ్మల్ని బాగా మెచ్యూర్డ్‌గా మిమ్మల్ని అర్థం చేసుకొని, ఒక ఫాదర్‌లాగా, మదర్‌లాగా కేరింగ్ మీకు ఎంత ఇస్తున్నారో, అంత కేరింగ్ ఇచ్చే పర్సన్, డైనమిక్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ అండ్ అన్ని రకాలుగా ఒకవేళ ప్రస్తుతం వాళ్ళ దగ్గర డబ్బున్నా, లేకున్నా సరే, భవిష్యత్తులో మాత్రం ఇద్దరు కలిసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలనే ఆలోచనలు ఉన్న వ్యక్తితోనే మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్రెడీ ఉన్న వ్యక్తితోనైనా సరే, ప్రెజెంట్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, ఎక్స్ పార్ట్నర్ అయినా సరేనండి, మీరు మనసులో ఎవరినైతే అనుకున్నారో ఆ వ్యక్తితో మీ భవిష్యత్తు అయితే 100% చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ముందుకెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ ఎవరైనా కాంప్రమైజ్ అవ్వొచ్చండి. అంటే మీ కంఫర్టబిలిటీ గూడా మీరు కోరుకున్న వ్యక్తితో మీ కంఫర్టబిలిటీ గూడా చాలా బావుందనమాట. ఓకేనా? సో, ఏ కోపాలు, తాపాలు, మనస్పర్ధలు ఇవన్నీ గూడా వచ్చినా, ఉన్నా తర్వాత మాత్రం అన్నీ క్లియర్ అయిపోయి మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని, మీరు కోరుకున్న వ్యక్తితో మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనైతే అనుకుంటున్నారో అలాగే ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ సింబల్, ఇక్కడ ఒక కుక్క, డాగ్ అంటాం గదా! లైక్ నక్క అంటే ఒక కుక్క. యాక్చువల్‌గా ఇది ఏంటంటే నక్క కాదండి, కుక్క. అంటే ఎంత విశ్వాసంగా, ఎంత నమ్మకంగా ఉంటుందో అంత నమ్మకంగా మీ భవిష్యత్తులో మీరిద్దరూ కలిసి ఉంటారండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఏవున్నా సరే అన్నిటిని మీరు క్లియర్ చేసుకొని, కమ్యూనికేషన్ చేసుకొని, ప్రతీది గూడా అంటే దాపరికం లేకుండా, ఏది గూడా ఇది దాచుకొని, అది దాచుకొని ఉండడం ఉంటుంది గదా! అలాంటి దాపరికాలు గూడా లేకుండానండి ఇద్దరు చాలా హ్యాపీగా గూడా ఉంటారు మీ కోరుకున్న వ్యక్తితో. అండ్ అలాగేనండి మీ పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మీ మీ రిలేషన్‌షిప్ గురించి. అంటే మీ భవిష్యత్తులో మీరిద్దరూ ఎలా ఉండాలనుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరుగుతుందండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరేనండి, వాళ్ళందరూ కూడా మీ రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మీతో కూడా వాళ్ళు చాలా సంతోషంగా గడపడం కూడా జరుగుతదండి. పార్టీలకు వెళ్ళడము, లేపోతే మీరు కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్‌తో కూడా అంతే హ్యాపీగా మీరు మీ భవిష్యత్తులో ఉండబోతున్నారండి. సో, ఇది మీరు చాలా మంచి సైన్ అండి. ఇది కంప్లీట్‌గా ఒక పాజిటివ్ సైన్ అనే చెప్పొచ్చు. ఒకటండి, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఓకే. అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అయితే ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్న రిలేషన్‌షిప్ ఎప్పుడైనా సరే అది కలుపుకోవడానికి మనం ప్రయత్నించాలి గానీ, దాన్ని విడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. ఎంత ఇదిగా ఉన్నా సరే ఒక లిమిట్, ఆ లిమిట్ లోపలనే మనము ఉండాలి.
ఒకవేళ ఒక మనిషి ఫర్ సపోజ్ మీ పార్ట్నరే కొంచెము ఈగోయిస్టిక్ ఉండి, లేకపోతే కొంచెము కోపం ఎక్కువ ఉన్న పర్సన్ ఉండి, లేకపోతే ఇమ్మెచ్యూర్ ఉంటారు కొద్దిమంది, అర్థం చేసుకోకపోవడం అంటాం కదా. సో అలాంటి ఇవి ఉన్నా సరే మీరు ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వడం అండి. రియల్‌గా మీరు మీ పర్సన్‌తోనే లైఫ్ టైమ్ ఉండాలి, మీ పర్సన్‌తోనే నేను ఉండాలని అనుకుంటే మీరు కాంప్రమైజ్ అవ్వడం. లేదనంటే మీ వ్యక్తి కాంప్రమైజ్ అవ్వడం. ఒకవేళ మీ వ్యక్తి కాంప్రమైజ్ అయినప్పుడు మీరన్నా తగ్గాలి. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. అలాంటప్పుడు కనీసం మనమైనా సైలెంట్‌గా ఉండాలి. సో ఇలాగా వెళ్ళండి. కొద్దిమంది కామెంట్స్ చేయొచ్చు లైక్ మేడం ఇంకెంతని మేము ఒక్కబట్టాలి, ఎంతని చేయాలని అంటే, అప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒకటేనండి. ఐదర్ మీరు ఇక్కడన్నా ఒకటే ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండి హ్యాపీగా ఉండండి. లేకపోతే మొత్తానికి మూవ్ ఆన్ అయిపోండి. రెండిట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. అంతేగాని అవే గొడవలు పడుతూ, అవే కొట్లాటలు పడుతూ, ఆ స్ట్రెస్, ఆ మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇలాగా హీలింగ్ కోసం మీరు వీడియోస్ చూస్తూ వాటిలోనే మనం భవిష్యత్తుని అక్కడే స్టక్ అయిపోయి భవిష్యత్తులో మీ జీవితాన్ని అక్కడికే ఆపుకోవడం కూడా మంచిది కాదు. సో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కమ్యూనికేషన్ చేసుకోండి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒకరికొకరు మాట్లాడుకోవడం అండి. మీరు మీ పర్సన్ కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం అవ్వడం కోసం మనము ప్రయత్నం అనేది చేయాలండి. సో ఇక్కడ మీతో మీ పార్ట్నర్ భవిష్యత్ అయితే చాలా బాగుంది. సమ్ సడన్ చేంజెస్ కూడా రాబోతున్నాయండి ఇక్కడ. సడన్ చేంజెస్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మీకున్న ఈ జీవితంలో మీ లైఫ్‌లోకి ఒక కొత్త వ్యక్తి రావడమో, లేదనంటే మీకు ఆల్రెడీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైనా ఉంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ ఏదైనా, అంటే ఇప్పుడు మీరు భవిష్యత్తులో మీరు ఎవరినైతే కోరుకొని ఇప్పుడు మనం రీడింగ్ తీసామో, ఆ పర్సన్ నుంచి మీకు వచ్చే కమ్యూనికేషన్ అండి. మేబీ వాళ్ళు మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేయడము, మీతో మాట్లాడడము, ఒకవేళ గొడవలు పడి మీతో సపరేషన్‌లో ఉన్నా మళ్ళా మీతో మాట్లాడడం అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ లవ్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి మీతో మాట్లాడకుండా ఉన్న పర్సన్ అయినా సరే వాళ్ళలో మళ్ళీ కొన్ని చేంజెస్ వస్తున్నాయండి. మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రాబోతున్నారు. మీరే కావాలని చెప్పేసి కూడా వాళ్ళు వస్తున్నారండి మీ వైపు. ఓకేనా? సో మరి మీది మీ పార్ట్నర్ది కంఫర్టబిలిటీ అయితే నేను చూసేసాను. నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని కలర్స్ పెడుతున్నాను మీకు. ఒకసారి చెప్పండి మీ ఫేవరెట్ కలర్ ఏదుందో చెప్పండి. నేను చెప్తాను మీ పార్ట్నర్ది రాశులేంటో, మీకు కంఫర్టబిలిటీ ఎవరు సూటబుల్ నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ సారీ అండి, ఇది ఒక కలర్ ఏదంటే ఇది ఒక రెడ్ కలర్ ఉంది. ఓకే, రెడ్ ఉందండి. అండ్ ఇది బ్లూ కలర్ ఉంది. అండ్ ఇది ఎల్లో కలర్ ఉంది. ఓకే, ఎల్లో కలర్ పెట్టాను. అండ్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ పెట్టాను. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్. సో ఇక్కడ ఈ 4 కలర్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా. మీ మనసులో మీరు అనుకోండి. సో ఏ కలర్ కావాలో మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? మీ ఫేవరెట్ కలర్ ఏదో చూస్ చేసుకోండి. ఎల్లో, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ కలర్ పెట్టాను. సో ఈ వాటిలో మీ ఫేవరెట్ కలర్ ఏది ఉందో మీరు చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకున్నారండి. మళ్ళీ మార్చుకోవద్దండోయ్. ఓకేనా? మళ్ళీ మార్చుకోవద్దు. మీ ఫేవరెట్ కలర్ ఏది ఉందో, మీ మనసులో మీకు ఇష్టమైన కలర్ ఈ 4గిట్లో ఏది ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. దీన్ని బట్టి నేను చెప్తాను మీకు వచ్చే పర్సన్ ఎలాంటి వాళ్ళు కూడా నేను చెప్తాను. ఓకేనా? రైట్, చూస్ చేశారు కదా. రైట్, మళ్ళీ మార్చుకోవద్దు, నేను చెప్తున్నాను, అస్సలు మార్చొద్దు. సో నేను దీంట్లో కార్డ్స్ తీస్తానండి. ఎలాంటి పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారో చెప్తాను. మీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భవిష్యత్తు మీకు ఎలా రాస్తుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసింగ్ ఆఫ్ కలర్స్ అండి. మీరు చూస్ చేసుకున్న కలర్స్ని బట్టి మీ జీవితంలోకి వచ్చే పర్సనాలిటీ ఏంటి, పర్సనాలిటీ అంటే ఏంటి, వాళ్ళు ఎలాంటి వారు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళైనా సరే, లేదంటే ఎక్స్ పార్ట్నర్ అయినా సరే, లేదంటే మీ లైఫ్లోకి వచ్చే కొత్త పర్సన్ ఎలాంటి వాడో మనం చూద్దాం. నేను 3 కార్డ్స్ 4 పైన పెడతాను, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎవరైతే వచ్చారో ఆల్రెడీ ఉన్న పర్సన్ అయినా సరే, వచ్చిన పర్సన్ అయినా సరే, ఎక్స్ పార్ట్నర్ అయినా సరే, ఎవరైతే వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తితో జీవితం ఊహించుకుంటున్నారో ఆ వ్యక్తి ఎలాంటి వారు. సో ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్కి నేను టాప్ 3 కార్డ్స్ తీసుకుంటాను. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సో టాప్ 3 కార్డ్స్ నేను తీసుకుంటానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ గొడవలు పో. సో ఎల్లో ఈ కలర్ ఎవరైతే చూస్ చేశారో వాళ్ళ పర్సన్ ఎలాంటి వారు, ఎలా ఉండబోతున్నారు వచ్చేవాళ్ళు, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఎలాంటి వాళ్ళు కూడా మనకు తెలిసిపోతుంది. రెడ్ కలర్ చూస్ చేసుకున్న వాళ్ళు అండ్ అలాగే గ్రీన్ కలర్ చూస్ చేసుకున్న వాళ్ళు.
వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకో 2 వచ్చాయి మీ విషయంలో. చూద్దాం. 2 కాదు 4 వచ్చాయి గ్రీన్ వాళ్ళకి. హ్మ్. అంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది అంటే కొద్దిమంది సెపరేషన్‌లో ఉన్న వాళ్ళనే ఎక్కువగా కోరుకున్నట్టు కనపడుతుందండి. అంటే సెపరేషన్‌లో ఉన్నవాళ్ళంటే ఏంటి? మీకు మీ పార్ట్నర్‌కి ఏదో ఇష్యూస్ జరిగి మిమ్మల్ని బ్లాక్ చేసో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండో, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండో, సంథింగ్ సంథింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ బాలేదని అర్థం. నౌ సో, ఇప్పుడు యెల్లో కలర్ అయితే ఏదైతే ఉందో వాళ్ళ పర్సనాలిటీ ఎలాంటి వాళ్ళంటే, అబ్బో! మీ పార్ట్నర్ చాలా మంచివాళ్ళండి. ఇప్పుడైతే మీకు ఐ థింక్ మీ సెపరేషన్‌లోనే ఉన్నట్టు కనబడుతుంది. మీ నుంచి స్పేస్ కోరుకుంటున్నారు వాళ్ళు. అండ్ మీ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ బాధపడుతున్నారండి. మీతో దూరమైనందుకు కూడా వీళ్ళు బాధపడుతున్నారు. స్పేస్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం అంటే వీళ్ళకి ఇప్పుడు రైట్ టైం కాదు వాళ్ళకి. వాళ్ళ మనసు ఇంకా మారాలండి. బట్ అయినా కూడా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకే తిరిగి రావాలని కోరుకోవడము. అండ్ మంచి పర్సనేనండి. కొంచెం స్లో మూవ్‌మెంట్ ఇద్దాం వీళ్ళది. స్లో మూవ్‌మెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్. వీళ్ళు మంచి వాళ్ళే. కాకపోతే ఏదైనా సరే కొంచెం నిదానంగా ఆలోచించి అడుగులు వేయాలి. మనము ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ప్రేమ ఉంది కానీ దాన్ని కొంచెం వాళ్ళు ఏంటంటే కరెక్ట్‌గా మ్యానిపులేట్ చేయకుండా కరెక్ట్‌గా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీ నేచరేనండి. మంచి మంచి పర్సన్. మంచి సోల్, ప్యూర్ సోల్ కనెక్షన్ ఉన్న పర్సన్. అండ్ ప్రేమ ఎక్కువగా చూపించే పర్సన్. కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. అంటే ఫైనాన్షియల్ థాట్స్ కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్‌గా అంటే మేబీ క్యారియర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీకు దూరం అవ్వడమో, లేకపోతే డబ్బుల విషయంలో ఏదైనా మీకంటే ఎక్కువ ఉండడమో, తక్కువ ఉండడమో, లేదా ఏదో సంథింగ్ అండి. సమ్ ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల కూడా మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ జరిగి ఉండొచ్చు. కానీ మీ గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. అన్ని రకాలుగా మంచి పర్సన్ ఈ పర్సన్. అండ్ యెల్లో కలర్ సారీ బ్లూ వాటర్ సైన్ అండి. కప్స్ చెప్పాను కదా! వాటర్ సైన్ అని అంటే ఏంటంటే వీళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్. సో, చాలా ఎమోషనల్ పర్సన్ అండి. తొందరగా హర్ట్ అవుతారు. ఊరికేనే ఏడుస్తారు. ఊరికేనే దూరం మనసులో పెట్టుకుంటారు. లోపల పెట్టుకుంటారు. బాధపడతారు కానీ బయటికి చెప్పరు. బట్ ఏంటంటే ప్రేమ ఎక్కువ చూపిస్తారండి. వాటర్ సైన్ యాక్చువల్‌గా బ్లూ అంటే వాటర్ సైన్ అనమాట. సో, వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ ఉంటారండి. అండ్ జస్టిస్ ఇక్కడ తులారాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అండ్ అలాగే ఎక్వేరియస్ కుంభరాశి వాళ్ళు ఉంటారు. అండ్ జెమినీ అండి. జెమినైస్. ఓకే. జెమినీస్ అంటే ఎవరు? మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ 2 ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ వీళ్ళు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళని లైఫ్ టైమ్ వాళ్ళనే కోరుకుంటారండి వీళ్ళు. మేబీ కొన్ని ఇష్యూస్ వల్ల మీకు ఇప్పుడు మేబీ కొద్దిగా ఎమోషనల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కానీ ఓవరాల్‌గా అయితే జస్టిస్ వచ్చిందనంటే ఈ పర్సన్‌తోనే మీ జీవితం అనేది ముడిపడి ఉంది. వీళ్ళు అసలు మిమ్మల్ని వదలరండి. ఒకవేళ మీతో సెపరేషన్ అయినా సరే మీ ప్రేమనే కోరుకుంటున్నారనమాట. ఓకే. ప్రస్తుతం మేబీ బాధపడుతున్నారు కాబట్టే మీకు దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్‌లోకి వీళ్ళు తిరిగి వస్తారు. స్ట్రాంగ్ అవుతారు. మీరుంటేనే వాళ్ళకి ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది వస్తుంది. ఇక్కడ రెడ్ అండి ఫైర్ ఎనర్జీ. సో, ఫైర్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. పాస్ట్ లైఫ్ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారు. కొంచెం మిస్ అయ్యారు. ఎందుకంటే కోపంతో మీకు దూరమైనట్టు కనపడుతుంది. ఎందుకంటే రెడ్ గదా! సో, రెడ్ అంటే ఫైర్ అండి. ఫైర్ అంటే కోపం. ఓకే. ఈగో, డామినేషన్ ఇదంతా వచ్చి ఎవరికుంటదంటే సింహరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఉంటుంది. సో, వీళ్ళు గూడా ఏంటంటే ఎమోషనల్‌గా మీకు ట్రాప్ అయ్యారండి. వీళ్ళకి కోపం ఉంది, మీ పైన ఫ్రస్ట్రేషన్ ఉంది, మీ పైన ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్వార్ట్సే వచ్చాయి. చూసారు గదా! స్వార్ట్స్ అంటే కోపం అండి. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం. అంటే మీకు దూరంగా ఉంటున్నారు. కావాలనే వీళ్ళు మీతో దూరంగా ఉండడం జరుగుతుంది. ఉన్నా సరే ఒంటరిగానే ఉన్నారు తప్ప వీళ్ళు వేరే పర్సన్‌ని ఒకవేళ ఉన్నా వీళ్ళ జీవితంలో మిమ్మల్ని ఇష్టపడినంతగా వాళ్ళు ఇష్టపడట్లేదు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ మీకు ఎమోషనల్‌గా ట్రాప్ అయిపోయారండి. అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళే అవకాశం లేదు. మీ పైన కోపం ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, మీతోనే వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. చూడండి పాస్ట్ లైఫ్ అంటే ఏంటి? మేబీ మీ పర్సన్ నాకు తెలుసండి. ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే అనుకుంటా మీరు మరి ఇవన్నీ ఇంతగా ఈ వీడియోలో వచ్చే క్వెషన్స్‌కి మీరు అడిగే ఆన్సర్స్ ఐ థింక్ సో. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇదేమొచ్చిందండి పాస్ట్ లైఫ్ పార్ట్నర్. ఓకే. మీరు మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ లైఫ్‌లోకే వెళ్ళాలని మీరు చాలా కోరికగా కోరుకుంటున్నారు. అండ్ అదే పర్సన్ మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు. ఎంత భారమైనా సరే, ఎంత మీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రాక వాళ్ళకి తప్పదండి. అండ్ ఈ పర్సన్ కూడా ఏంటంటే కోపం ఎక్కువ. అట్లా అని చెప్పేసి మంచి వాళ్ళు కాదని అర్థం కాదండి. చాలా వరకు వీళ్ళేంటంటే పైకి గంభీరంగా, కోపంగా, ప్రేమ చూపించకపోయినా సరే, వాళ్ళ మనసులో మాత్రం మీ పైన ఒక మంచి అభిప్రాయము, ప్రేమ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు గ్రీన్ కలర్. ఇది నేచర్ కలర్ అండి. వీళ్ళేంటంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా పైకి రావాలి, చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని ఇన్ని కార్డులొచ్చాయి చూసారా? ఆ! ఇలా ఎక్కువనమాట. వీళ్ళలో ప్యాషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
సో, ఈ ప్యాషన్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తది కాబట్టి వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా హ్మ్. సంతోషంగా ఉండాలని, చాలా సంతోషంగా ఉండాలి. ఎవరిని ఏడ్పించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. లేకపోతే ఏదున్నా సరే మనము మన్నీ మర్చిపోయి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అండ్ స్పిరిచ్యువల్ కనెక్షన్ కూడా ఎక్కువుంటది వీళ్ళకి. చూడండి ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ పర్సన్. చెప్పాను గదా! లైఫ్‌లో ఏదైనా సరే డెసిషన్స్ అనేది వాళ్ళు బాగా తీసుకుంటారు. అండ్ ఎవరిని నొప్పించకుండా అన్ని పనులు గూడా అవ్వాలి అని కోరుకునే వ్యక్తి అండి. అంటే ఒకవేళ ఆహ్, ఆహ్, ఏదైనా అందరూ కలిసి ఒప్పుకుంటేనే చూడండి ఇక్కడ ఫ్యామిలీ. అంటే ఏంటి? ఈ పర్సన్ ఏంటంటే కొంచెం అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఎవరిని కూడా నొప్పించకుండా మన ప్రయత్నాలు చేయాలనే ఎక్కువ నేచర్ ఉందండి వీళ్ళకి. అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మేబీ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నట్టున్నారు కొద్దిమంది. అయితే వీళ్ళేంటంటే దూరంగా ఉన్నారు అనంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యం కాదు. నిదానంగా ఒప్పించుకోవాలని. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒప్పుకోవట్లేదనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్‌లో ఉన్నందుకు, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే, దేవుడిని వేడుకోవడం ఏంటంటే, ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలనుకోవడము, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరే. వీళ్ళేంటంటే ఏదైనా సరేనండి కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండాలి అని కోరుకోవడం అండి. అంటే అందరికీ నచ్చాలి, అందరికీ తెలిసి మనము ప్రవర్తించాలి. అండ్ ఏదైతే ట్రెడిషన్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. సో, ట్రెడిషన్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో అదే చేయాలి. ఇక్కడ ఎమోషనల్ పర్సన్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ అని అంటే ఏంటంటే ఎమోషనల్ పర్సన్ అంటే వీళ్ళేంటంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అండ్ తొందరగా పడిపోతారు ఎవరికైనా గూడా. చాలా తొందరగా పడిపోయే నేచర్ ఉన్న పర్సన్. సో, ఎవరైనా ఆపదల్లో ఉన్నారు, లేకపోతే ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంది మనతోనంటే ఇమ్మీడియేట్‌గా వీళ్ళు పరిగెత్తే పర్సన్ అనమాట. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఇందులో ఉన్నారు. అండ్ కొద్దిమంది ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది చాలా స్లోగా అండి. గ్రోత్ అనేది వీళ్ళు ఎట్లా అంటే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్ళాలి అని టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే ఇప్పుడు మీతో దూరంగా ఉన్నట్టున్నారు కొద్దిమంది. కాకపోతే మళ్ళా మీతోనే జర్నీ చేయాలని అయితే వీళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కొన్ని విషయాలలో ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ యొక్క సైడ్ గాని, మీ సైడ్ గాని సమ్ ఫ్యామిలీ ఇష్యూస్‌తో కూడా ఉన్నట్టున్నారు. సో, దానివల్ల కూడా వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు. సో, వీళ్ళని కూడా ఒప్పించాలి వాళ్ళతో అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం అండి. ఓకే. స్పిరిచ్యువల్ కనెక్షన్ కూడా బాగా ఉంది. వీళ్ళు ఎక్కువగా ట్రెడిషన్‌గా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే ట్రెడిషన్ వాల్యూస్ ఎక్కువగా ఇస్తారనమాట. సో, ఇవండి మీరు కోరుకున్న కలర్స్‌లలో మీ పర్సన్ యొక్క భవిష్యత్తు. ఒకవేళ ఇందులో మీరు ఇన్ కేస్ ఏదన్నా దీంట్లో రెజొనేట్ అయితే కూడా మీకు రెజొనేట్ అయ్యింది అనిపిస్తే మాత్రం మీరు తీసుకోవచ్చండి ఇందులో. ఎందుకంటే ఇక్కడ రాశుల ప్రకారంగా కూడా కొద్దిమంది ఉన్నారు కాబట్టి ఆహ్, ఏవైతే నాకు రాశుల పరంగా వచ్చాయో వాళ్ళ గురించి అయితే నేను చెప్పాను. సో, ఇందులో కూడా నేను ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కదా! దీంట్లో చెప్తా. ఇందులో ఎక్కువ వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కొంచెం డిపెండెంట్ అనమాట. వీళ్ళేంటంటే ఫ్యామిలీ వాళ్ళు చెప్తేనే ఒప్పుకుంటేనే వీళ్ళు ఏదైనా ముందుకెళ్ళే తత్వం ఉన్న పర్సన్ అండి. సో, అందుకని మనకిక్కడ ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటున్నా నేను. సో, అందుకే ఈ కార్డొచ్చింది. ఇంకోటేంటంటే సో, ఇక్కడ కొద్దిమంది వీళ్ళు గూడా ఉన్నారండి. ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గూడా కనిపిస్తున్నారు. సో, మకర రాశి వాళ్ళు గూడా దీంట్లో ఉన్నట్టుగా కనపడుతుంది. సో, ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చాను. మీకు నచ్చిందో, నచ్చలేదో ఏంటో మరి మీరొకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నా ప్రయత్నం ఒకటే. మీకు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడమే నా ప్రయత్నం. క్లారిటీ ఇవ్వడం నా ప్రయత్నం. ఏంటంటే మీకు ఒకటే రకంగా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ భవిష్యత్తులో మీ పర్సన్ ఎట్లా ఉంటారు ఏంటనేది నేను క్లారిటీ ఇచ్చినప్పుడు మీరు కొంచెం ఇంకా క్లారిటీగా ఇవ్వాలి అనంటే ఇంకా కొంచెం విడదీసి చెప్పాలి కాబట్టి నేను ఇలాగ మీకు చెప్పాను. సో, ఇది ఎంతవరకు రెసొనేట్ అయింది ఏంటనేది మీరు కామెంట్ చేయొచ్చు. ఫైనల్‌గా మీకు యూనివర్స్ ఒక గైడెన్స్ ఇచ్చారు. ఏమిచ్చారండి? ట్రస్ట్. సో, ట్రస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకొచ్చిన రీడింగ్‌కి మీకు యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి. సో, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.